ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఐన్ ఇన్ జీసస్. దేవుని కృపలు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తా ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 6వ అధ్యాయం 18వ వచనం. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఈ దినం మనం ధ్యానించబోతున్న వ్యక్తి నోవాహు గారు. ఆయన జీవితం నుండి మరొక విషయం మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, ఆయన దేవుని దృష్టికి నీతిమంతుని వలె కనిపించాడు. లోకమంతా పాపంతో నిండింది, పాపంలో ఉంది. కానీ ఆయన మాత్రం దేవుని దృష్టికి నీతిమంతుని వలె కనిపించాడు. వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఆ నీతిమంతునిగా ఉన్న ఆయనకు దానివల్ల ఉపయోగం ఏంటి అని గనక మనం చూస్తే, ఆయన కుటుంబం అంతా కూడా ఆయన యొక్క నీతిమంతుని యొక్క గుణం వల్ల రక్షింపబడింది. ఆ జల ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఆయన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. అది కేవలం దేవుని ఎదుట నీతిమంతునిగా ఉన్నాడు. లోకం ఎదుట ఉన్నప్పటికీ లోకం అనేక మాటలు అన్నది. ఈ విధంగా వస్తుందని ప్రచారం చేసినప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాటలు వినలేదు. తృణీకరించిన వారే తప్పితే పిచ్చి పట్టింది లేదా ఇంకా అనేక మాటలు అని ఉండవచ్చు. కానీ ఆయన దేవుని ఎదుట నీతిమంతుని వలె ఉన్నాడు. అందును బట్టి ఆయన కుటుంబం రక్షింపబడింది. నిన్ను నన్ను మార్చును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.